టార్పాలిన్ లాగే ఉంది. దానికోసం చెప్పండి. ఇట్లా పోతాం నేరుగా. రాజాదిరాజాయ ప్రసహసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మత్యం కామేశ్వరో వై శ్రవణాయ దాతు కుబేరాయ వై శ్రవణాయ महाराजाय नमः। ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् अयं मुहूर्तसुमुहूर्तोऽस्तु भवन्तो अनुगृह्णन्तु। शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्पर्यमा शन्क्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेवं प्रत्यक्षं ब्रह्मासि त्वमेवं प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मावतु तद्धक्कारमवतु अवतु माम् अवतु भक्कारम्। ॐ शान्ति शान्ति शान्ति। సరే పక్కన సార్ మీరు కొద్దిగా విగ్రహాన్ని అడ్డపడుతున్నారు కొంచెం. సార్ అక్కడ ఆ చివరి నుంచి లాస్ట్
తెలుగు భాషలో అనేక ఇతర భాష పదాలు చేస్తారు వాటి కూడా గౌన్గా రూపొందించారు పదాలన్నీ వాటిని గౌన్గా ఆటోబయోగ్రఫీ సార్. స్వామి ఉన్నారు, లోపల ఉన్నారు ఉన్నారు స్వామి, మేము స్వామితో ఉన్నాము. టైం టు టైం ఆయన రత్నం ఫోటోగ్రాఫరా ఇప్పుడు స్వామి నిన్న కూడా టైం టు టైం పిక్చర్స్ అన్నీ ఉన్నాయి. మనోడేమో రామాయణం అంత గైతులకు రాదు పుస్తకం నేను లైబ్రరీలో పెట్టించాను ఢిల్లీలో. ఒకడే ఒకసారి ఇద్దరు ఒక రాజు ఒక బ్రాహ్మణుడికి అగ్రహారం జరిగింది సార్. ఆ సారాంశం అందరూ వచ్చేయండి. నమస్తే సార్. అందరూ ఒక వైపు ఉండండి. శ్రీకృష్ణ బాల్య వృత్తాంతాలంతా మామూలుగా చాలా ప్రత్యేకమైన ఆకు శ్రీతాళం అనేసి తాటి ఆకులోనే ఇది కొంచెం ప్రత్యేకత. చాలా పలుచగా చన్నటి అక్షరాలు రాయడానికి వీలుగా. మీరు నిన్న మొల్ల రామాయణం గురించి అక్కడ ప్రసంగించారు. ఇది వారు స్వయంగా రాసినటువంటి రామాయణం. ఇక్కడ కడపలో ఒక కవయిత్రి ఉందని చెప్పి నిన్న మీరు ప్రసంగంలో చెప్పారు. పుట్టపర్తి నారాయణచార్యుల గురించి మీరు చెప్పారు. వారి చేతి శివతాండవం. వీరి జీవితంలో ఒక చిన్న సంఘటన జరిగింది. చిన్న వయసు నుంచి పద్యం రాసేవారు. 11 ఏళ్ల వయసు నుంచే. చిన్నప్పుడు పెనుగొండ లక్ష్మణి చిన్న కావ్యం రాశారు. ప్రచారంలోకి వెళ్ళిపోయింది, కాలం గడిచిపోయింది. తిరుపతికి విద్వాన్ చదవడానికి తిరుపతి ఓరియంటల్ కళాశాలకు వెళ్ళారు. తను చదివేటప్పుడు సిలబస్ లో పెట్టారు. ఆ పెనుగుర్తి అయిపోయిన సంవత్సరం పరీక్షలు వచ్చాయి. ఎగ్జామ్స్ రాయబోతే 25 మార్కులు మొత్తం పరీక్ష. దీనికి 5 మార్కుల క్వశ్చన్ రాయడం మొదలు పెట్టారు. మొత్తం సమయాన్ని అంతా విశ్లేషించుకుంటూ పెట్టారు. ఆయన రాసిన గ్రంథమే కాబట్టి పరిజ్ఞానం. చివరికి ఫెయిల్ అయ్యారు. కారణం ఏదంటే ఇంకా ఈ 5 మార్కులకే పూర్తి చేశారు. తర్వాత ఆయన రాసింది చెప్పి ప్రసిద్ధి కాల్చారు. ఓపెన్ చేసేయగలరు. బ్యాక్ రండి అందరూ. బ్యాక్ రండి కొద్దిగా బ్యాక్ రండి. 50 ఏళ్ళు అనుభవం ఉంది నాకు. 60 ఏళ్ళు. ఎన్ని ఫోటోలు తీసినా బయలుదేరుతారు సార్. ఫోటో ఉంటారు. వైస్ ఛాన్సలర్ శ్రీ బెల్లంకొండ రాజశేఖర్ గారు,
ఇటీవల నూతనంగా 10 బాధ్యతలు తీశారు. బ్రౌన్ గ్రంథాలయాన్ని యోగవేమ విశ్వవిద్యాలయాన్ని తనదైన శీతలో అభివృద్ధి చెందాలి. బాబు అక్కడ మైక్ కనెక్ట్ చేయండి. బ్రౌను దొరకు స్మృతి చిహ్నంగా కడపలోన గ్రంథాలయము నిలబెట్టిన భగీరథుడవు జానమద్ది హనుమత్ శాస్త్రి మలుగా ఆంగ్లం హిందీ అనర్గళంగా పలు సంస్కృతులను కలమున దింపి తెలుగు భాషకే కీర్తి తెచ్చితివి జగమెరిగిన బ్రాహ్మీమూర్తి ధవళ వస్త్రములు ధవళ శిక్షణయుత సమయ పాలనం నియమబద్ధమౌ మాకు నిత్య స్మరణం. ఉపరాష్ట్రపతి పద్మవిభూషణ్ రాజకీయాలలో ఉంటూ నిలుపుకున్న అరుదైన వారు, మంచి వక్త. నమస్కారం. ఈ సభలో విశిష్ట అతిథిగా పాల్గొంటున్న జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప గారికి, ఆత్మీయ అతిథులుగా పాల్గొంటున్న నక్షత్రాణి రూపం అస్మినో ఇష్టం మనీషానాం అమం మనీషానాం సర్వం మనీషానాం. హలో. భారత పూర్వ ఉపరాష్ట్రపతి పద్మవిభూషణ్ మాన్యశ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి కీర్తిశేషులు డాక్టర్ జానమతి హనుమత్ శాస్త్రి బ్రౌన్ శాస్త్రి గారి శత జయంతి ఉత్సవం సందర్భంగా అభివందన పద్య మందారమాల 3 పద్యాలు మాత్రమే, ఎక్కువ లేవు, అన్ని చదవడానికి వీల్లేదు. కృతకృత్యులయ్య బుధవర్యులు మెచ్చి హర్షింపగా వెడలెల్ స్వచ్ఛమగుని విస్ఫూర్తి ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. దయచేసి అందరూ కూర్చోండి. చాలా సంతోషం. 1,00,000 పుస్తకాలు సేకరించి లైబ్రరీ పెట్టడం ఒక వ్యక్తికి అంత చిన్న విషయం కాదు. మనందరం ఒకసారి కరతాళ ధ్వనుల ద్వారా చప్పట్లు కొట్టి వారిని అభినందిద్దాం. మంచి పని చేస్తున్నాడు. మంచి పని చేసేవారిని ఎప్పుడు అభినందించాలా, ప్రోత్సహించాలా. అలాగే ఈ కార్యక్రమం నిర్వాహకులు జానమతి విజయభాస్కర్ గారు, ఈ సాహితీ పీఠం మేనేజింగ్ ట్రస్టీ, కార్యక్రమానికి విచ్చేసిన పట్టణ ప్రముఖులు, జానమతి గారి కుటుంబ సభ్యులు, తెలుగు భాష ప్రేమికులు, సాహితీవేత్తలు, అలాగే పాత్రికేయ మిత్రులు, చాలా సంతోషం. బ్రౌన్ శాస్త్రిగా సుపరిచితులైన పెద్దలు డాక్టర్ జానమతి హనుమత్ శాస్త్రి గారి శత జయంతి సందర్భంగా ముందుగా వారికి నేను నివాళులు అర్పిస్తూ ఉన్నాను. మహా మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి. ఈరోజు మనం ఈ యొక్క తెలుగు సాహితీవేత్తలను ఈ బ్రౌన్ గ్రంథాలయానికి పిలిచి వారికి కార్యక్రమాలు చూపించి వారందరినీ అభినందించడం కూడా చాలా మంచి గొప్ప కార్యక్రమం. 1995లో ఏర్పాటైన సిపి బ్రౌన్, చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్, వారి ఇక్కడ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తూ 2 పర్యాయాలు తెలుగు భాష మీద అభిమానం పెంచుకొని తెలుగు పట్ల వారి మక్కువ చూపి తెలుగు నేర్చుకోవడం కోసం వారు ప్రయత్నం చేశారు. 1995లో ఏర్పాటైన ఈ సిపి బ్రౌన్ స్మారక గ్రంథాలయం సందర్శించాలని నాకు చాలా రోజులుగా కోరిక ఉండింది.
విజయభాస్కర్ పిలుస్తున్నాడు, అలాగే మా శ్రీనివాసరెడ్డి కూడా చెప్తున్నాడు, అలాగే బెంగళూరులో లక్ష్మారెడ్డి అని ఒక అతను ఎప్పుడు వెళ్ళినా సార్ ఒక్కసారి మా కడపకు వచ్చి మీరు సిపి బ్రౌన్ గ్రంథాలయం చూడాలని చెప్తుండేవాడు. ఇంకా అనేక మంది మిత్రులు చెప్పేవాళ్ళు. ఇంతకాలం కుదరలేదు, ఇప్పటికి వచ్చే అవకాశం దొరికింది. చాలా సంతోషం, చూసి బాగా సంతోషించాలని చెప్పని మీ అందరికీ మనం చేస్తున్నాను. నాకు జానమతి ధర్మశాస్త్రి గారంటే ప్రత్యేకమైన అభిమానం. తెలుగు ఇంగ్లీష్ భాషల్లో పట్టాలను పొంది తెలుగు కోసం ముఖ్యంగా శ్రీ మోహన్ గారి తెలుగు భాషకు అందించిన సేవలను గుర్తుపెట్టుకోవాలన్న ఆకాంక్షతో వారు చేపట్టిన గ్రంథాలయ యజ్ఞం మహోన్నతమైంది. వారికి వీరికి సంబంధం లేదు, బంధుత్వం లేదు, స్నేహం లేదు, సమకాలీన కూడా కాదు. అయినప్పటికీ ఒక విదేశీయుడు మన భారతదేశానికి వచ్చి మన రాష్ట్రంలో మన ప్రాంతానికి వచ్చి తెలుగు నేర్చుకొని తెలుగును ప్రోత్సహించడం అవుతుందో మంచి విషయం. కాబట్టి వారు సంతోషంగా ఆ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ఈ అమ్మ భాష యొక్క అభ్యున్నతికి ఎవరు కృషి చేసినా నాకు ఆనందమే. ఇందాక కాసేపు అమ్మాయి అంటే మన న్యాయమూర్తులు జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ తెలుగులో మాడుతూ ఉంటే నాకు ఎంత సంతోషం కలిగిందో. జడ్జీలు కూడా తెలుగులో ఇంత మంచిగా మాట్లాడతారు. దానికి ఏం చేయాలో తర్వాత కూడా చెప్తాను. మళ్ళీ అంతటితో మనం వదిలిపెట్టకూడదు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయభాస్కర్ గారు తీసుకున్న చొరవ మనందరం అభినందించాల్సి ఉంది. తండ్రి గారి సత్వాన్ని వారసత్వాన్ని వారు అందిపుచ్చుకొని స్మారక అవార్డులు అందజేస్తున్న వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. వారసత్వం అంటే ఆస్తులు పంచుకోవడం కాదు. వారసత్వం అంటే ఆస్తులు పంచుకోవడం కాదు, లేదా తొగులు వేసుకోవడం కాదు. వారి పదవుల్ని పరంపరంగా పొందడం కాదు. తండ్రి ఇదైతే నేను కూడా ఇదే, నేనేం చేయకపోయినా నాకేం రాకపోయినా హెలికాప్టర్లో దిగుతాను, నాయకుడిని అవుతాను అనుకునే అది దాన్ని వారసత్వం అంటారు. వారసత్వం కాదు కావాల్సింది మనకి. ప్రతి ఒక్కరికి కూడా ఈ వారసత్వం కాకుండా ప్రతి ఒక్కరికి ఆ నిజమైన యొక్క ఆ శక్తి ఉండాలి. అప్పుడు వాళ్ళని మనం గౌరవించవచ్చు, ముందుకు తీసుకెళ్ళవచ్చు. జీవసత్వాలు అంటారు దాన్ని. జీవసత్వాలు పొందాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు పురస్కారం అందుకున్న డాక్టర్ గుమ్మడి గోపాలకృష్ణ గారికి అభినందనలు. నాటక రంగానికి వారు అందించిన సేవలు ఉన్నతమైనవి. ఆయన కాసేపు సమయం లేదు కాబట్టి వాళ్ళు ఆయన పద్యం పాడితే మనం ఎక్కడికో వెళ్ళిపోయాం. ఆయన పద్యం పాడితే అపూర్వంగా ఇప్పటికీ పద్యం మన అందరం ఏంటంటే పద్యాన్ని మర్చిపోతూ ఉన్నాం. కానీ పద్యాన్ని గుర్తుపెట్టుకుంటూ వారు ఇప్పటికి కూడా ఆ పద్యగానం చేస్తూ నేను చాలాసార్లు వారిని ఒకసారి ఇంటికి పిలిపించుకోవడం విన్నాను కూడా. అలాగే పబ్లిక్ కార్యక్రమాలు కూడా విన్నాను. సంతోషం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ ఏది ఏర్పాటు చేశారో చంద్రబాబు నాయుడు గారు వారి సేవలను గుర్తించి వారికి రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్గా వారికి ఆ పదవిని ఇచ్చారు. చాలా సంతోషం. అలా మంచి వాళ్ళని గుర్తించాలా, ప్రోత్సహించాలా, వాళ్ళకి అవకాశం కల్పించాలా. ఇవి మోడసాని మోహన్ గారు మరొక పురస్కార గ్రహీత, వారికి శుభాకాంక్షలు. పంచ సహస్రావధానిగా తెలుగు సాహిత్యానికి వారు అందిస్తున్న సేవలు అమూల్యం. 15 ఏళ్ల వయసులో అవధానం చేపట్టి అనుభవాన్ని జోడించి అన్నమయ్య కీర్తన మీద పరిశోధన చేసి తెలుగు సాహితీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న వారి కృషి అభినందనీయమైంది. వేల పద్యాలు మనం ఒక పద్యం పాడాలా, పద్యం చదవాలంటేనే మనం చూస్తూ ఉంటాం పుస్తకాన్ని. వేల పద్యాలు పుస్తకం చూడకుండా అలా ఆసుగా చెప్పగలిగే మహోన్నత వ్యక్తిత్వం మేడసాని మోహన్ గారిది అని చెప్పి మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. అలాంటి వాడు చాలా అరుదుగా ఉంటారు. మరొక పురస్కార గ్రహీత మిత్రులు శ్రీ రేవూరి అనంత పద్మనాభరావు గారికి కూడా శుభాకాంక్షలు. ప్రసార భారతిలో వారు అందించిన సేవలు అభినందనీయమై పదవీ విరమణకు ముందు, పదవీ విరమణ తర్వాత కూడా తెలుగు సాహిత్యానికి వారు అందిస్తున్న సేవలు అమూల్యమైనవి. అందుకని వారికి ప్రత్యేకంగా మనందరం కూడా అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉంది. గ్రంథాలయ నిర్వాహకులుగా, పుస్తకాల ప్రేమికుడిగా నేడు పురస్కారాన్ని అందుకుంటున్న మరి అంకేగౌడ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. 20 లక్షల పుస్తకాలు సేకరించి గ్రంథాన్ని నిర్వహించడం అంటే మామూలు మాటలు కాదు. ఒంటరి పోరాటం చేస్తున్న వారి కృషిని గురించి తెలిసి ఆనందించాను. ఖచ్చితంగా అంకేగౌడ్ గారు ఎప్పుడొకప్పుడు మీ గ్రంథాలయానికి తప్పనిసరిగా వస్తాను. నేను తిరుగుతూ ఉంటాను. ఆ తిరుగుతూ ఉండేదంటూ తప్పనిసరిగా మీ ఊరికి వచ్చి మీ గ్రంథాలయాన్ని చూసే ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు మనం చేస్తున్నాను. ఈ పని చూసి అందరూ
ప్రతి ఊరిలో ఒక దేవాలయం, ప్రతి ఊరిలో ఒక స్వేచ్ఛగా సేవాలయం. ముందుగా ప్రతి గ్రామంలో దేవాలయం, గ్రంథాలయం, సేవాలయం ఈ 3 ఉంటే అది నిజమైన గ్రామం. ఆ విధంగా ప్రతి ఒక్కరు చొరవ తీసుకొని మీ గ్రామాల్లో ఏర్పాటు చేయాలి. నేను మా అమ్మా నాన్న సరిపోతే ఏం చేస్తానంటే చెప్పాను. ఏం చేసేది ఏముంది, చిన్న లైబ్రరీ కట్టించి మా అమ్మ నాన్న పేరు పెట్టి ఆ లైబ్రరీ నిర్వహిస్తున్నాం మేము మా ఊరిలో ఇప్పటికి కూడా. అలా ఎవరికి వాళ్ళు తమ శక్తిని బట్టి చిన్న చిన్న గ్రంథాలయాలు ఏర్పాటు చేయొచ్చు, లేదా దేవాలయాల యొక్క పునరుద్ధరణ కృషి చేయవచ్చు, లేదా అపూర్వమైన పనులు ఇంకా ఎన్నో చేస్తున్నారు. ఆ విధంగా మనం కూడా వాళ్ళతో కలిసి మన ప్రాంతాల్లో ఈ గ్రంథాలయం, దేవాలయం, సేవాలయం అంటే ఏందని ప్రతి ఒక్కరూ కొంత సేవ చేయాలి. షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన వారసత్వం అవుతుందో ఆ వారసత్వాన్ని పెట్టుకొని కొంత సేవ చేయాలి. మన సంపదలో, మన తెలివిలో, మన జ్ఞానంలో, మనకుండే కళలో కొంత ఇతరులకు పంచివ్వడం. అదే పంచడం అంటే. పంచాలంటే ముందు పెంచాలా, పంచాలంటే ముందు పెంచాలి కదా. తెలివిని పెంచకుండా, ఆస్తిని పెంచకుండా పంచాలంటే అవుతుంది. నేను నవ్వుతూ ఎక్కడో చెప్పాను, పెంచకుండా పంచితే పంచి మాత్రమే మిగులుతుందయ్యా, జాగ్రత్తగా ఉండండి. అందుకని పెంచడానికి ముందు ప్రయత్నం చేయండి, పెంచిన తర్వాత ఎదురుతో పంచండి. ఆ పక్క వాళ్ళతో పంచుకుంటే ఉండే సంతోషం చెప్పనరివి కానీ. వాళ్ళ ముఖంలో కనబడే తృప్తి మనకెంతో ఆనందాన్ని ఇస్తుంది. మన దేశంలో మనకు అలవాటు మొదటి నుంచి. చీమకు చక్కెర పెట్టి పావుకు పాలు పోసి, చీమకు చక్కెర పెడతాం మనం, పావుకు పాలు పోస్తాం నాగల చవితి రోజు. మామూలుగా కాటేస్తుందని భయం అందరికీ. అలాంటి దేశంలో చీమకు చక్కెర పెట్టి పావుకు పాలు పోసి, చెట్టుకు బొట్టు పెట్టి, పశువుకు దండం పెడతాం మనం. మన కనక పండుగ అయిన తర్వాత అప్పుడు పశువుల పండుగ అంటారు. పశువులన్నింటినీ శుభ్రంగా అలంకరింప చేస్తాం మనం. ఎందుకంటే మన దేశంలో క్యాటిల్ వెల్త్ ఇది రియల్ వెల్త్ అని మహాత్మా గాంధీ గారు చెప్పారు. అందువల్ల పశు పోషణ అది కూడా మనం బాధ్యతగా ఉండాలి. చెట్లు నాటడం, చెట్లు పెంచేట్టుగా చూడడం అది కూడా మన జీవితంలో భాగంగా ఉండాలి. ఇవన్నీ సేవలే. దాంతోపాటు మనం ప్రకృతితో కలిసి జీవించాలి. నేచర్ అండ్ కల్చర్ టుగెదర్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. నేచర్, కల్చర్ టుగెదర్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ప్రకృతితో కలిసి జీవించండి. అమ్మా నాన్నలతో కొంత సమయం గడపండి. నేను అందరూ కోరుతా, దయచేసి అమ్మా నాన్నలు కూడా టీవీ కతుక్కోకుండా పిల్లలతో కొంత టైం ఇచ్చి వాళ్ళు ఏం చేస్తారో గమనించండి. పిల్లలు కూడా అమ్మా నాన్నతో కొంత టైం గడపండి. అమ్మ ప్రేమ ఎంత గొప్పదో. నేను అమ్మను కోల్పోయాను కాబట్టి అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటుంది, నాకు మనసు అనిపిస్తుంది, రే అమ్మను చూడలేకపోయానని. అద్భుతమైన జన్మనిచ్చిన అమ్మని ఎప్పుడూ మర్చిపోకూడదు. అమ్మ అంటే నాన్న కూడా వేరేగా తల్లిదండ్రులు అంటాం కదా మనం. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రకృతితో స్నేహం చేయాలి, ప్రకృతితో కలిసి ఉండాలి. మనం అడగకుండా వచ్చే దేవుడు, మనం అడగకుండా, పిలవకుండా, ప్రార్థన చేయకుండా, పూజ చేయకుండా వచ్చే దేవుడు ఎవరు? ఉదయాన్నే సూర్యుడు వచ్చి మిమ్మల్ని లేపుతాడు. సూర్యోదయంతో ఏదో అలవాటు చేసుకోవాలి. అదే ప్రకృతి. అందువల్ల ప్రతి ఒక్కరూ ప్రకృతి పట్ల కూడా ప్రేమ కలిగి ఉండాలా, సేవాభావం కలిగి ఉండాలా. ప్రతి ఒక్కరూ నేను నా జీవితం నువ్వు బతికినేటప్పుడే కాకుండా చనిపోయిన తర్వాత కూడా నువ్వు బతకాలంటే మార్గం ఉంది. డాక్టర్ వెళ్ళేదానికి చనిపోయిన తర్వాత కూడా నువ్వు బతకాలంటే దానికి మార్గం ఉంది. నువ్వు మంచి పనులు చేయాలా, గొప్ప పనులు చేయాలా. ఇందాక ఒక ఆయన వచ్చాడట, ఎన్టీ రామారావు గారి వేషం వేసుకొని ఎన్టీఆర్ అనగానే. ఎన్టీఆర్ అంటే ఇప్పటికి కూడా ఎన్టీఆర్ అనగానే అందరికీ ఆ ఉత్సాహం కనపడుతుంది. ఆ సుయోధన సార్వభౌముడిలాగా, లేదా శ్రీకృష్ణ పరమాత్మలాగా, లేకపోతే మరొక పాత్రలో ఎన్టీ రామారావు గారు మన మనసులో నిలిచిపోయాడు. ఇప్పటికి కూడా ఎన్ని సంవత్సరాల కింద చనిపోతే. అంటే గొప్ప పనులు చేస్తే, మంచి పనులు చేస్తే మన జీవనం తర్వాత కూడా జనం మనల్ని గుర్తుపెట్టుకుంటారు. అలాంటి మంచి పనులు చేయాలని నేను అందరినీ కోరుతున్నాను. ఈ జ్ఞానమతి హనుమత్ శాస్త్రి గారు చేసిన ఆ మంచి పనులు పెట్టుకోరు కదా, మనందరం ఇప్పుడు ఈరోజు ఇక్కడ సమావేశమైంది. ఆ లైబ్రరీని మరి తీసుకెళ్తూ మంచిగా చేస్తూ ఉన్నది. ఈ దిశగా ప్రజలు కూడా అందరూ చేయాలి. అమ్మ భాషకు సేవలు అందించిన ఇంతమందికి ఈరోజు పురస్కారాలు అందజేయడం ఎంతో ఆనందంగా ఉంది. మాతృభాష అంటూ తెలుగు గురించి మాత్రమే నేను చెప్పడం లేదు. ఎక్కడ ఉన్నా ప్రతి ఒక్కరూ తమ మాతృభాషను కాపాడుకోవాలని ఆక్ష. ముందు మనదైన అమ్మ భాషను ప్రేమించండి, పట్టు సాధించండి. అమ్మ భాష కళ్ళ చూపు లాంటిది. తెలుగు మన అమ్మ భాష కళ్ళ చూపు లాంటిది. ఇంగ్లీషు కళ్ళద్దాలు లాంటిది. ఇంగ్లీషు. ఉపరాష్ట్రపతి పద్మవిభూషణ్ మాన్యశ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి
కీర్తిశేషులు డాక్టర్ జానమతి హనుమత్ శాస్త్రి బ్రౌన్ శాస్త్రి గారి శత జయంతి ఉత్సవం సందర్భంగా అభివందన పద్య మందారమాల 3 పద్యాలు మాత్రమే, ఎక్కువ లేవు, అన్నీ చదవడానికి వీలు లేవు. హనుమత్ శాస్త్రికి సల్పునట్టి స్మరణీయంబౌ జయంత్యుత్సవంబున కౌదార్యముతో